విధాత మీడియా ప్రేక్షకులకి నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి ఈ వీడియోలో చూద్దాం. వృశ్చిక రాశి అనగానే విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు. మీ పేరు గనక తో, నా, మీ, ను, నే, యో, యా, ఈ, యు అనే అక్షరాలతో కనుక మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి. మరి వృశ్చిక రాశి వారికి జూన్ మాసంలో హెచ్చు తగ్గులు అనేవి అన్ని రంగాల్లో కూడా చూస్తారు. వృత్తిపరమైన కోణాన్ని గమనించినట్టయితే ఏకాగ్రతతో శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. పైవారి అధికారులతోటి మాటలు పడాల్సి రావచ్చు. ఉద్యోగంలో ఏదైనా లోపాలు మీకు సమస్యకి దారితీసేందుకు అవకాశం ఉంది. అలాగే పనులపైన మరింత దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు కొంతవరకు అనుకూలంగా మారడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ నెల మొదటి సగము ఇది కొంచెం మెరుగ్గా ఉండడానికి ఆస్కారం ఉంది. విద్యార్థులు ఈ నెలలో సమస్యలు ఎదుర్కొంటారు. మీ దృష్టిని మెరుగుపరచుకోవడానికి మీరు స్థిరమైనటువంటి ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులు కఠోర శ్రమతో సంతృప్తికరమైనటువంటి ఫలితాలను పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులు ఒకరి పట్ల మరొకరికి ఆప్యాయత లేకపోవడంతో కుటుంబ ఐక్యతకు హాని కలుగుతుంది. అలాగే మీ ప్రేమ జీవితం మెరుగవుతుంది. మీ ప్రేమను పరీక్ష కాలం అని చెప్పచ్చు. పెద్దల ఆశీర్వాదం లభించదు. పదే పదే ఇబ్బందులు ఎదురవుతాయి. మీ మధ్య దూరం పెరగడానికి ఆస్కారం ఉంది. ఈ విషయంలో మీరు తగు జాగ్రత్త వహించండి. అలాగే మీ సంబంధానికి మీరు కట్టుబడి ఉండాలి. మీరు మీ జీవిత భాగస్వామి అలాగే వ్యాపార భాగస్వామి మధ్య క్రమంగా కొంత మెరుగుదల కనిపిస్తుంది. ప్రేమ వివాహానికి మార్గం సుగమమవుతుంది. మాసాంతంలో పెద్దల ఆశీర్వాదం లభించడానికి ఆస్కారం ఉంది. మళ్ళీ ప్రయత్నం చేయండి. చిన్న విషయాలకు కూడా అహము లేదా చిరాకు ఎక్కువ అవుతుంది. ఘర్షణ వాతావరణం నెలకొంటుంది. కాబట్టి మీరు అలాంటి సమస్యలకు సిద్ధంగా ఉండాల్సి ఉంటుంది. మీరు కొన్ని పూర్వీకుల ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం ఉంది. కోర్టు కేసులు ఒక కొలిక్కి రావడం వలన మీకు ఆస్తి కలిసి వస్తుందని చెప్పొచ్చు. మీ ఖర్చులు ఎడతెగకుండా కొనసాగుతాయి. మీ ఆర్థిక సమస్యలు పెంచే అవకాశం ఉన్నందున మీరు ఎక్కువగా ఖర్చు పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. అలాగే వివాహం కుదరడం, పిల్లలకి వివాహం జరగడం, కుటుంబంలో శుభకార్యాలను జరపడం, మీరు శుభకార్యాల్లో పాల్గొనడం అనేది జరుగుతుంది. అయితే వివాహం చేసుకున్నట్లయితే మీ అత్తమామలు కూడా ఆర్థిక సహాయాన్ని కొంతవరకు అందించగలుగుతారు. ఆరోగ్యపరంగా చూసినట్టయితే కొంత బలహీనంగా ఉంటుందని చెప్పొచ్చు. ఆరోగ్య సమస్యల పట్ల ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఇటు రక్తపోటు కానీ ఇటు షుగర్ కానీ ఎక్కువ అవ్వడం, అలాగే చిన్న సమస్యలు పదే తలెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది. తగు వైద్య సదుపాయంతో మీరు జాగ్రత్తగా ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. లేకపోతే మీ పని పైన అది మీకు ప్రభావం చూపిస్తుంటుంది. సరిగ్గా మీరు పని నిర్వర్తించలేకపోతారు. అలాగే వ్యాపారంలో నూతన పోకడలు అవలంబించడానికి సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగాలు కానీ రీని రంగాల వారికి కానీ అనేక రకాల అవకాశాలు వస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి ఎక్కువగా పోటీతత్వం ఉంటుంది. దీని ద్వారా అనుకున్నటువంటి ఫలితాలు పొందలేకపోవచ్చు. మరి మార్కెటింగ్ రంగాలు కాకుండా మిగతా ఎలక్ట్రిక్, మ్యానుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రానిక్, మిగతా మీడియా ఇలాంటి రంగాలన్నీ వాళ్ళకు కూడా అనేక రకాలైనటువంటి మెరుగైనటువంటి అవకాశాలు అందుకుంటారని చెప్పచ్చు. మరి ఈ రాశి వారు మరింత చక్కటి ఫలితాలు పొందడానికి అంగారకునికి పఠించడం, అంగారక స్తోత్రాన్ని పఠించడం, అలాగే అంగారక బీజ మంత్రాన్ని పఠించడం, అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, అభిషేకం, అర్చన లాంటివి జరపడం, గురువులకు ఎరుపు రంగులో ఉండేటువంటి మిఠాయిని సమర్పించడం చేయండి. వీటి ద్వారా మరింత చక్కటి ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది. శుభం.